వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పీఎం అంటే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 15,000 రూపాయల వరకు కూడా ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 15,000 రూపాయలను విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాలు చేత ఏంటంటే మనకు ఈ యొక్క 15,000 రూపాయలను విడుదల చేయలేక, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పీఎం కిసాన్ మనకు రైతు భరోసా సాయాన్ని మనకు దాదాపు మరొక 3,000 రూపాయలు అనేది తగ్గించి కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 12,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదలయ్యాయి. ఈ రైతు భరోసా నిధులు విడుదలైనా కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు పడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట. అంటే ఎవరికి డబ్బులు పడుతున్నాయి, ఎవరికి డబ్బులు పడదనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు భరోసాకు సంబంధించి మనకు ప్రభుత్వం తాజా సమాచారం ఏంటి, ఇక ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకి యొక్క రైతు భరోసా సాయం అనేది జమ అయింది, ఇక మిగిలినటువంటి వారికి ఎన్ని ఎకరాలకి యొక్క రైతు భరోసా సాయం జమ కాబోతోంది ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అలాగే లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేశారు. ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఒక డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతులంతా కూడా డబ్బులు ఎవరికైతే జమ కాదో వారు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, వారు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా యొక్క డబ్బులన్నీ కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు. ఇక దాదాపు 40 రోజుల పాటు కూడా రోజు మార్చి రోజు ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని, ఇక అప్పటి వరకు కూడా రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రోజు మార్చి రోజు డబ్బులు పడతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సిద్ధంగా ఉండాలని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హతను బట్టి రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక అర్హతను బట్టి ఎవరైతే మనకు డబ్బులు అయితే విడుదల చేశారో వారికి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక వారి అర్హతను బట్టి డబ్బులు జమ అవుతాయి. వారికి అంటే ఎకరాలను బట్టి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏంటి అనేది సమస్య కాదు. ఇక్కడ ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు వస్తాయని మరొకసారి స్పష్టం చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులంతా కూడా తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని, ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలని, ఎవరైతే
ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారు వారికి తప్పకుండా డబ్బులు వస్తాయని ప్రకటించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటు కూడా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పీఎం కిసాన్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 19వ విడతకు సిద్ధమైపోయింది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే 17, 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 19వ విడత నిధులకు సిద్ధమైంది. ఈ 19వ విడత కింద కూడా ఎవరైతే మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ 19వ విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తుంది. ఇక రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు. అంటే ఈ రైతు భరోసా కూడా మనకు 2 రోజుల పాటు కూడా నిలిచిపోయింది. అంటే ఈ రోజు పైసలు పడవు, ఈ రోజు ఆదివారం, నిన్నటి రోజున శనివారం, నిన్నటి రోజున కూడా మనకు పైసలు పడలేదు. ఇక రేపటి నుంచి మళ్ళీ సోమవారం నుంచి కూడా అంటే 3వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాతో పాటు ఇక ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వారుంటే కూడా మీరు ఏదైనా చిన్న చిన్న కరెక్షన్లు ఉంటే కూడా కరెక్షన్లు కనుక చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందండి. ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలనే విషయాన్ని కూడా మీకు నేను స్పష్టం చేస్తాను. ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ డబ్బులు ఈకిపోయినా కూడా ప్రభుత్వం మీరు మళ్ళీ కూడా ఇలా చేసుకుంటే కనుక మీ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.